ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, 50 ఏళ్ళు దాటిన మహిళలకి అసలు కోరికలు ఏముంటాయి? అంటే కోరికలు అనగానే చాలా మంది దృష్టి అక్కడికే వెళ్తుంది. కోరిక సెక్స్ అని, అదని ఇదని అనుకుంటారు. కానీ అసలు మామూలుగా అప్పటికే పెళ్ళయి పిల్లలు మనవలు ఎంత వచ్చి సగం జీవితం అయిపోద్ది 50 అంటే. మరి అప్పుడు కూడా వాళ్ళకి ఇంకా కోరికలు ఉంటాయా అంటే అసలు ఆ కోరికలు ఎలా ఉంటాయంటే? 100 సంవత్సరాలకి పూర్వం అసలు ఆడదానికి కోరికలు, ఆడదానికి ఇష్టాలు అన్నవి లేవు. అంటే వాళ్ళు ఒక వస్తువులాగే పరిగణించేవారు ఆడదాన్ని కూడా. అమ్మాయికి పెళ్లి చేయాలి, పెళ్లి చేసాం, పెళ్లి చేస్తే అత్తారింటికి వెడుతుంది, అత్తారింటికి వెళ్ళాక ఆడ పిల్లల్ని కంటుంది, ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. ఈ పనే తప్ప అసలు వేరే ధ్యాస లేదు ఆడవాళ్ళకి. అలాంటిది రోజులు మారి కాలం మారుతున్న కొద్దీ కూడా ముఖ్యంగా ఎడ్యుకేషన్ బాగా వచ్చిన తర్వాత, ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి చదువుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఆడవాళ్ళల్లో కూడా ఒక ఆలోచన రేకెత్తింది. అంటే నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, నా ఇష్టాలని నేను తీర్చుకోవాలి, నా సరదాలని నేను తీర్చుకోవాలి అని. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆడవాళ్ళకే డిమాండ్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు చూడు, డొమెస్టిక్ వైలెన్స్ అని భర్త భార్య మీద కేసు పెట్టేది కాదు, భార్య భర్త మీద కేసు పెడుతుంది. నన్ను కొట్టాడు, తిట్టాడు, మానసికంగా హింసించాడు అని, గృహహింస కింద. అయితే ఇప్పుడు మగవాళ్ళు కేసులు పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి అట్లా హీనంగా ఉండేది, ఇప్పుడు లేదు. వాళ్ళే మగవాళ్ళని కొడుతున్నారు, వాళ్ళే తిడుతున్నారు, వాళ్ళే చంపుతున్నారు. అంచేత ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే 50 దాటిన ఆడవాళ్ళు, ఇప్పుడు మా తోడు నెడలు అందరూ 50 దాటిన వాళ్ళే వస్తారు. మెయిన్ అంటే చెప్తే నెగిటివ్గా ఉంటుంది కానీ మెయిన్ వాళ్ళవి 3 కోరికలు. బాగా ఆస్తి ఉండాలి, ఆస్తి బాగా ఉండాలి. 30,000 అంటే ఆటో వాడు సంపాదిస్తున్నాడు, 30,000 జీతం అని తిడుతున్నారు ఆడవాళ్ళు. అంచేత బాగా ఆస్తి ఉండాలి, అందంగా ఉండాలి, ఆ ఏజ్ లో కూడా మళ్ళీ 60 దాటి ఉండకూడదు, 50, 52, 53 అలా ఉండాలి. నాకు 50 కదా, మిగతా ఇంకా ఉంటాయి, ప్రయారిటీ మాత్రం ఈ 3: ఆస్తి ఉండాలి, అందం ఉండాలి, వయసు ఉండాలి. 60 ఏళ్ళు దాటితే వాడు ముసలాడి కింద లెక్క. అసలు నేను పెట్టిందే ముసలాళ్ళ కోసం, కానీ వాళ్ళు ముసలాళ్ళు అంటే యాక్సెప్ట్ చేయట్లేదు. అలా 50 ఏళ్ళ ఆడవాళ్ళు వస్తారంటే చక్కగా మళ్ళీ అప్లికేషన్ ఫిల్అప్ చేయడం రాదు, చదువుకోలేదు, మంచిగా తయారై వస్తారు. మగాళ్ళు వస్తారు లుంగి కట్టుకొని నిద్రపై లేచిన ముఖంతో, అస్సలు వాడిని చూసి వీడా నా మొగుడు అని అనిపించేలాంటి భావనతో వస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆడదానికైనా అందం మగాడికి ఎందుకు అని. కనీసం నువ్వు పెళ్లి చేసుకునే వ్యక్తికైనా నువ్వు అందంగా ఆకర్షణగా కనపడాలి కదా. ఉన్నంతలో నీ అందచందాలు భగవంతుడు ఇచ్చివి, కానీ ఉన్నంతలో స్నానం చేసి కాస్త నీట్గా తలదూకొని తయారై రావచ్చు కదా. గడ్డాలు మాసిపోయి చంకలో సంచి పెట్టుకొని బాబా చూస్తే ఇరిటేషన్ వస్తుంది. అలా వస్తారు. అలాంటి వాళ్ళని ఎవరు ఇష్టపడతారు? నేను 4 సార్లు వచ్చాను మేడం పెళ్ళికి, మీటింగ్కు అంటాడు. నువ్వు 40 సార్లు వచ్చినా అవ్వదు. ఎందుకంటే అవతల వ్యక్తులకి ఇదివరకుట్లాగా కళ్ళు మూసుకొని ఎవరంటే వాళ్ళతో తాళి కట్టించుకునేలా లేరు. వాళ్ళకి ఇష్టాలు ఉన్నాయి, వాళ్ళకి కోరికలు ఉన్నాయి, వాళ్ళ కోరికలు తీర్చే లాంటి వాడు కావాలి. నాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎక్కడ ఓల్డేజ్ హోమ్లో ఉంటాడు. ఆయనకి ₹1,00,00,000 పైన ఆస్తుంది అంటాడు. అంటే ఆయన అన్ని షేర్ మార్కెట్లో ఉన్నాయి. ఆ కాగితాలన్నీ పుచ్చుకుని సంచిలో వేసుకొని వస్తాడు. పిచ్చికలు కూడా ఉంటుంది తల, నిద్రపోయి లేచినట్టు ఉంటాడు అని పెళ్లి కావాలి. కానీ ఇలా వస్తే నీకు ₹1,00,00,000 ఉన్న ఎవరు చేసుకోరు. ₹1,00,00,000 ఒకటే కాదు, దాంతోపాటు నువ్వు కూడా కాస్త ఆకర్షణగా కనపడాలి కదా. అంచేత ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళైనా కూడా ఈడు జోడు బాగుండాలి, ఆయన అందంగా ఉండాలి, నా సరదాలు తీర్చేవాడు అయి ఉండాలి. సరదాలు తీర్చాలంటే ఆస్తులు ఉండాలి కదా, ఆస్తులు ఉంటేనే నా సరదాలు తీరుతాయి. అంచేత ఆస్తి ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయం మేడం, అంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి, అంటే లేడీస్ని తీసుకుంటే హస్బెండ్ దగ్గర నుంచి ఆ ఏజ్లో కూడా ఇంకా ప్రేమగా ఉండాలని అన్ని కోరుకుంటారంటారా? ఆ ఏజ్లో కూడా ఉంటుందా వాళ్ళకి? ఏ ఏజ్ అయినా 25 ఏళ్ళ ఆడదానికి 50 ఏళ్ళ ఆడదానికి తేడా లేదమ్మా. నేను గమనిస్తున్నది ఏంటంటే 25 ఏళ్ల వయసు వాళ్ళల్లో కోరికలు ఎలా ఉన్నాయో 50 ఏళ్ల వయసు వాళ్ళల్లో కూడా కోరికలు అలాగే ఉన్నాయి. 50 ఏళ్లతో మెనోపాజ్ స్టేజ్ దాటిపోయి అన్నీ ఉడిగిపోయి నాకెందుకు అన్న ధోరణిలో ఎవ్వరూ లేరు ఈ రోజుల్లో. 50 ఏళ్ళకు కూడా వాళ్ళకు తీరని కోరికలు ఏవైనా ఉంటే ఆ రోజుల్లో ఇప్పుడు తీర్చుకోవాలి అనుకుంటున్నారు. 25 ఏళ్ళప్పుడు నేను సినిమాలకు వెళ్దాం అనుకున్నాను, నా మగుడు కలిసి రాలా, వెళ్ళాలా. ఇప్పుడు మా ఆయనతో నేను సినిమాలకు వెళ్ళాలి, హోటల్కి వెళ్దాం అనుకున్నా, వెళ్ళాలా. అప్పుడు మా హస్బెండ్ నాకు సహకరించలేదు. అంచేత నేను మా ఆయనతో కలిసి నేను లంచ్కి, డిన్నర్కి, హోటల్కి వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి. ముఖ్యంగా ఫారెన్ టూర్లు, కూర్చొని లేవలేకపోయినా కూడా ఫారెన్ టూర్లు తిప్పే మగుడు కావాలి. అంటే నాకు 50 ఏళ్ళే, నేను ఇంకా ఓపికగానే ఉన్నాను కదా, టూర్ చేయగలిగిన స్థితిలోనే ఉన్నాను కదా. అంచేత నన్ను టూర్లు తీసుకెళ్ళాలి, బాగా టూర్లు తీసుకెళ్ళాలి. వాడు రాకపోతే మన డబ్బులు ఇచ్చేస్తే నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను అనే సిచ్యువేషన్ ఉంది తప్ప ఎవ్వరు కూడా
తగ్గటం లేదు, రాజీ పట్టలేదు జీవితంతో. 50 ఏళ్ళకు వచ్చిన వాళ్ళు 60 ఏళ్ళు వచ్చేదాకా నా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏమ్మా ఒక మెట్టు దిగి ఎవరినో ఒకరిని చేసుకోవచ్చు కదా అంటే, 60 ఏళ్ళు వచ్చి నీ పెళ్ళి అవ్వడం కూడా కష్టం కదా అంటే, నేను ఇలా అయినా ఉంటాను కానీ ఎవరితో ఒకటితో రాజీ పడను అన్నవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అంటే వాళ్ళ డిమాండ్స్ తీర్చే లాంటి వాడైతేనే తప్ప ఎవడో ఒకరిని చేసుకొని ఏదో ఓ పూట తిని ఓ పూట తినక ఇలాంటి వాళ్ళు మాకు వద్దు. జీవితం అంతా కష్టపడ్డావు, ఇప్పుడైనా సుఖపడాలనుకుంటున్నాం, మళ్ళీ వాడిని చేసుకొని ఓ పూట తిని ఓ పూట తినక ఎందుకు ఈ దరిద్రం నాకు. అందుకని హ్యాపీగా నన్ను కార్లలో ఒక ఆమె ఫోన్ చేసి అడిగింది, 30,000 అంటే ఆటో వాడు తెస్తున్నాడు, కనీసం 40,000 పైన జీతం ఉన్నవాడు కావాలి. 40,000 పైన జీతం ఉన్నవాడు అంటే ఒక హెడ్లర్కో లేకపోతే కాలేజీ ఒక లెక్చరరో 40-50,000 అంటే ఒక గవర్నమెంట్ కాలేజీ లెక్చరరో ఉంటారు. నువ్వేం చదువుకున్నావు? నేనేం చదువుకోవాలా. మరి కాలేజీ లెక్చరర్ చేసేవాడు ఒక హెడ్లర్క్ పొజిషన్లో ఉన్నవాడు, వాడు పెళ్ళం కనీసం 10th క్లాసో ఇంటరో చదవాలని అనుకుంటాడు కదా, వాడికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ఆ విషయం మర్చిపోతున్నారు. వాడి కోరిక నువ్వు తీర్చగలవా? నువ్వు 10th క్లాసా? నేనేం చదువుకోలేదు. పోనీ పర్సనాలిటీ బాగుందా? నువ్వు ఇప్పుడు గిన్నెలు తోడుకోవడానికి వెళ్ళేలా ఉన్నావు, కానీ నీకు మాత్రం కాలేజీ లెక్చరరు స్కూటర్ మీద వెళ్ళేవాడు కావాలి. ఎందుకంటే నా కోరిక అది, నా ఇష్టం అది. ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, మానేస్తాను, ఇలాగే తోముకుంటుంటాను. అంతేగాని ఎవరో ఒకరిని ఎందుకు సర్దుకోవాలి, ఎవరో ఒకరిని ఎందుకు చేసుకోవాలి? నా కోరికలు తీర్చేవాడు ఎవడన్నా అయితేనే చేసుకుంటా, లేకపోతే చేసుకోను. ఇలాంటి వాళ్ళు కోకొల్లలు. అంటే 50-60 దాటాక ఏముంటాయి కోరికలు అనుకోవడానికి లేదు. ఒకప్పుడు అది 50-60 ఏళ్ళు దాటి అన్నీ ఉడిగిపోయిన తర్వాత పిల్లల్ని పెంచి పెద్ద చేయడం, మనవాళ్ళు మనవరాలతో కాలక్షేపం చేసుకోవడం, కృష్ణారామ అనుకోవడం అనే ఉండేది. ఇప్పుడు 60 కాదు 70 ఏళ్ళు వచ్చినా ఎవరు కృష్ణారామ అనుకునే పరిస్థితిలో లేరు. అందరికీ సరదాలు తీరని కోరికలు ఏమైనా ఉంటే ఇప్పుడే తీర్చేసుకుందాం అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అది తప్పు అని నేను అంటలా. తప్పైనా రైట్ అయినా కూడా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి అంతే. అప్పట్లో చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడు కావాలి అంతే. ఇప్పుడు రోజులు మారాయి, పరిస్థితులు మారాయి. పూర్వం మా అమ్మమ్మ అలా ఉంది అంటే ఆవిడకి చదువు లేదు, ఆవిడ అలాగే ఉంది. నేను ఎందుకు ఉండాలి చదువుకున్న తర్వాత? నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. అదేదో సామెత ఉంది చూడు, ఏదో చెప్తారు, నువ్వు వంట చేసావా, నన్ను హోటల్కి పొమ్మన్నావా అని అంట మొగుడు. అంటే ఒక్క 5 నిమిషాలు ఆగండి అంటే ఇంకా ఏదో కూరలో పోపు వేస్తుంది అనుకున్నాడు. ఆవిడ కూడా చీర మార్చుకొని పదండి. అలా ఉన్నాయి రోజులు. చేత మారే కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారమ్మా. అది మంచి అయినా చెడ్డైనా రెండూ ఉంటాయి. అందులో మంచిని స్వీకరించడం అన్నది మానవ లక్షణం. అంతే.